ఒక రాజ్యంలో రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారికి ఎవరో చెప్పారు, 100 మంది ఋషులకి భోజనం పెడితే నీకు సద్గతులు కలుగుతాయి అని చెప్పారు. సరే అని రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవా అన్నట్టుగా రాజు తలుచుకుంటే భోజనాన్ని పెట్టడం ఎంతసేపు అనుకుని ఆజ్ఞాపించారు. వెంటనే మంత్రిని పిలిచి, మంత్రి గారు, మనం 100 మంది ఋషులకి భోజనాలు పెడుతున్నాం. మీరు 100 మంది ఋషులని కలెక్ట్ చేసే బాధ్యత మీది. ఫలానా రోజు డేట్ ఫిక్స్ చేసుకుని 100 మంది ఋషులకి భోజనాలు పెట్టడానికి రెడీ అయిపోయారు. అయితే 100 మంది ఋషులు వచ్చారు. ఋషులు అంటే మాటలు కాదు కదా, మరి వాళ్ళు చాలా జ్ఞానవంతులు, చాలా గొప్ప శక్తివంతులు. వాళ్ళు వచ్చి భోజనం చేస్తే ఆ ఎనర్జీ మొత్తం మనలో కూడా నిండిపోతుంది. అంత గొప్ప ఋషులు అనమాట. సరే, అందరూ వచ్చి భోజనానికి కూర్చున్నారు. అయితే ఈ భోజనానికి ఎప్పుడైతే 100 మంది ఋషులకి భోజనాలు పెడుతున్నారు అని తెలిసిందో రాజ్యం మొత్తంలో వెళ్ళిపోతుంది కదా, అందరికీ టంకేయించేస్తారు. 100 మంది ఋషులు అంటే ఓన్లీ ఋషుల వరకే పెట్టేసి ఊరుకోరు కదా, రాజ్యంలో వాళ్ళు కూడా అందరినీ భోజనానికి పిలుస్తారు. సో వీళ్ళు ఏం చేశారు, ఋషులు భోజనం చేస్తున్నారు రాజుగారి దగ్గర అంటే మనకి తోచింది మనం ఇవ్వాలి, మనం కూడా పుణ్యంలో పాలు పంచుకోవాలి అనే ఉద్దేశంతో ఎవరేం చేశారు, ఆ ఊర్లో రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరికి తోచింది వాళ్ళు తీసుకొచ్చి ఇస్తూ ఉన్నారు. పాలు కొంతమంది, పెరుగు కొంతమంది, కూరగాయలు కొంతమంది, బియ్యం కొంతమంది, తాలింపు దినుసులు కొంతమంది, నూనె కొంతమంది, ఉప్పు కొంతమంది, కారం కొంతమంది, ఇలా ఎవరికి తోచిన వస్తువులు వాళ్ళు తీసుకొచ్చి రాజ్యంలో ఇచ్చారన్నమాట. అది ఇవ్వాలని రూలేం లేదు, ఇవ్వాలంటే ఇవ్వచ్చు, వద్దన్నారు. అలా ఎవరికి తోచిన వస్తువులు వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. అందులో ఒక ఆవిడ పెరుగు ఇచ్చింది. నేను పెరిగిస్తాను అనుకుని, పాడి పంటలు ఉన్నాయన్నమాట, పాడి ఉంది. సో పెరుగు కుండల్లో చక్కగా కుండల్లో అమర్చుకుని అన్నీ ఒక బండిలో పెట్టుకుని తీసుకెళ్తూ ఉంది. రాజ్యానికి, అంతఃపురానికి తీసుకెళ్తూ ఉంది. తీసుకెళ్లే సమయంలో ఒక దాని మీద, ఒక కుండ మీద మూత తొలగి అందులో ఒక విషపు పాము పడింది. విషపు పాము పడి మళ్ళీ పాము దూకేసింది. పామే మందులో లేదు, ఎవరూ చూసుకోలేదు, ఎవరికీ తెలియదు కదా. సరే అని మొత్తం పెరుగు తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేసింది. చక్కగా వెళ్ళి భోజనాలు వడ్డించారు. అందరూ తృప్తిగా తిన్నారు ఋషులందరూ. అబ్బా ఎంత బాగుందో భోజనం, పంచపక్ష పరవాన్నాలు. రాజు తలుచుకుంటే ఏముంది, రాజుగారు పెట్టే భోజనం అంటే మామూలుగా ఉంటుందా? చూసాం కదా మల్లీశ్వరి సినిమాలో, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పెద్ద టేబుల్ ఉంటుంది. నెయ్యి ఉందా అంటే రేపు వచ్చినప్పుడు వేసుకుంటాలి అంటారు చూసారా, అంత పంచపక్ష పరమాన్నాలతో రకరకాల వంటలు చేయించేశారు. అన్నీ తృప్తిగా తిన్నారు ఋషులందరూ. తినేసి వీళ్ళని దీవించి చివరికి పెరుగు వేసుకున్నారు. పెరుగు వేసుకునే టైం వచ్చింది అందరికీ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమిటి, ఆ కుండలన్నీ ఒక దాంట్లో పోసేస్తారు అన్నమాట, ఒక డ్రమ్లో పోసేస్తారు. మళ్ళీ మీరు అనుకోవచ్చు, ఒక కుండలోనే కదా పడింది, మిగిలిన కుండలన్నీ అయ్యాయి అనే డౌట్ వస్తుంది మీకు. కాబట్టి ఇక్కడికి వచ్చాక అందరు కూరగాయలు, ఒకరు దోసకాయలు, ఒకరు వంకాయలు, ఒకరు బీరకాయలు అలా తీసుకొస్తే అన్నీ ఒక చోట పెడతారన్నమాట, ఒక రూమ్లో. అలాగే ఎవరెవరు తీసుకొచ్చి అన్నీ కలిపేస్తారు కదా. ఇప్పుడు నువ్వు 1 కిలో కందిపప్పు, వేరే వాళ్ళు 5 కిలోలు అలా తీసుకొస్తే అంత కందిపప్పు ఒక చోట కలిపేస్తారు. అలాగే ఈ పెరుగు కూడా ఈవిడొక్క ఆవిడే తెచ్చిందో ఇంకెవరెవరు తెచ్చారు, అందరి పెరుగు కలిసి ఒక డ్రమ్లో పోసేశారు. చివరికి వడ్డించేది పెరిగే కదా. తృప్తిగా భోజనం అంతా అయిపోయాక చివరికి అందరికీ పెరుగు వడ్డించారు. శుభ్రంగా ఋషులందరూ 100 మంది ఋషులు పెరుగన్నం, కమ్మగా ఉంది పెరుగు, గడ్డ పెరుగు, అబ్బా అనుకుంటూ తిన్నారు. తిన్నవాళ్ళు తిన్నట్టు పడిపోయారు. 100 మంది ఋషులు చనిపోయారు. నువ్వు భోజనం పెట్టిన దానికి ఎంత పుణ్యం వస్తుందో, చనిపోయిన 100 మంది ఋషులు చనిపోతే ఎంత పాపం వస్తుంది, లెక్క వేయగలమా దానికి? అసలు భోజనం పెట్టి ఇంత పుణ్యం వస్తుందేమో, కానీ 100 మంది ఋషులు చనిపోతే ఇంత పాపం, దాన్ని లెక్కలేదు అసలు. ఒక బ్రాహ్మణ్ణి చంపితేనే బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది. ఎన్ని ఋషులు తిరుగుతారో, ఎక్కడెక్కడో ఏవేవో యజ్ఞాలు ఏవేవో చేసేస్తూ ఉంటారు. ఆవుని చంపిన, బ్రాహ్మణుని చంపిన. అలాంటిది 100 మంది ఋషుల్ని
ఎవరు చంపలేదు కానీ చనిపోయారు. ఈ పాపం ఎవరికి చుట్టుకుంటుంది? తెలిసి చేసినదా ఇది? ఎవరికీ తెలీదు. శిక్ష ఎవరికి పడాలి? ఇక్కడ పడకపోయినా 100 మంది ఋషులు చంపేశావు నువ్వు, యు ఆర్ అండర్ అరెస్ట్ అని పోలీసులు వచ్చి రాజుని అరెస్ట్ చేయకపోయినా, ఆ రోజుల్లో చట్టం ఇలా లేదు కనుక, పోలీసులు చట్టాలు లేవు కదా, రాజుల పరిపాలనే కనుక అలా చేయకపోయినా పైన ఉంటుందిగా. వెళ్ళాక 100 మంది రాజుల్ని చంపిన పాపం, 100 మంది ఋషుల్ని చంపిన పాపం రాజుకి చుట్టుకుంటుందిగా. అది రాజుకు చుట్టుకుంటుందా? ఈ వడ్డిచ్చిన వాళ్ళకి చుట్టుకుంటుందా? పెరుగు తీసుకొచ్చిన వాళ్ళకి చుట్టుకుంటుందా? ఎవరికి వేయాలి శిక్ష? పాపం చేసిందెవరు, శిక్ష పడేదెవరికి? కన్ఫ్యూజ్లో ఉన్నారు. పైన ఎవరు? చిత్రగుప్తుడు యమధర్మరాజుని అడుగుతున్నారు, అయ్యా ఆ ఋషులు చనిపోవడానికి కారణం ఎవరు? ఇప్పుడు మనం శిక్ష ఎవరికి వేయాలి? అందరూ మంచి ఉద్దేశంతో చేశారు ఆ పని. నేను వడ్డించాలి ఎలా ఉంటుంది? ఎక్కడికన్నా అన్నదానం జరిగేటప్పుడు మనం కొంతమంది కన్నా వడ్డించాలని చూస్తాం, ఎందుకంటే ఆ పుణ్యంలో భాగం పంచుకుందాం. అలాగే నేను వడ్డించాలని జనాలు కుతూహలంగా వడ్డించేశారు. ఈవిడ కూడా నేనేదో ఒకటి ఇవ్వాలి అన్న ఉత్సాహంతో బోలెడు పెరుగు తీసుకెళ్ళి ఇచ్చింది. అందులో పాము పడిన సంగతి ఎవరికీ తెలియదు. శిక్ష పాముకు వెయ్యాలా? పెరుగు తీసుకొచ్చిన ఆవిడికి వెయ్యాలా? వడ్డించిన వాళ్ళకి వెయ్యాలా? లేక అసలు ఈ కార్యక్రమం మొత్తం పెట్టిన రాజుకు వెయ్యాలా? ఎవరికి వెయ్యాలి శిక్ష అని చిత్రగుప్తుడు యమధర్మరాజుని అడిగాడు. అంటే ఎంత కన్ఫ్యూజ్లో ఉన్నారో చూడండి వాళ్ళిద్దరు. అడిగితే యమధర్మరాజు అన్నారు, సైలెంట్గా ఉండు, చూస్తూ ఉండు, కాలం నిర్ణయిస్తుంది. మనం ఎవరం కూడా శిక్ష వేయడానికి అర్హులం కాదు, కాలమే నిర్ణయిస్తుంది శిక్ష ఎవరికి పడాలి అనేది. సో నువ్వు సైలెంట్గా ఉండు, కొన్ని రోజులు చూస్తూ ఉండు అన్నారు. ఓకే రైట్ అనుకుని చూస్తూ ఉన్నారు. అలాగే కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ ఊర్లో ఉన్న ఒక ముసలాగా ఏం చేస్తుంది, వచ్చిపోయే వాళ్ళందరినీ శుభ్రంగా పొద్దున్నే తినేస్తోంది, బయట అరుగు మీద కూర్చుంటుంది. ఇంకేం పని ఉండదుగా. వచ్చేపోయే వాళ్ళందరినీ పిలిచి, నీకు ఈ విషయం తెలుసా, రాజు 100 మంది ఋషుల్ని చంపిండంట. ఎంత పాపం మూట కట్టుకుండో ఏమో నష్టపు రాజు. ఎందుకు పిలవాలి, ఎందుకు చంపాలి, భోజనం పెడతానని పిలిచి ఇట్లనే చంపుతారా అని వచ్చేపోయే వాళ్ళందరికీ చెప్తూ ఉంది. మీరు చెప్పండి, రాజు చంపాడా? లేదు కదా. వడ్డించిన వాళ్ళు చంపారా? వాళ్ళకి ఏ పాపం పుణ్యం తెలీదు. పెరుగు తెచ్చే ఆవిడ కావాలని అందులో విషం కలిపి తీసుకొచ్చిందా? కాదు కదా. ఈవిడికి ఏం తెలుసు అసలు జరిగిన విషయం ఏమిటనేది? చిత్రగుప్తుడికి తెలుసు పాము అందులో పడింది, వెళ్ళిపోయిందన్న సంగతి. అందుకే పాముకు వెయ్యాలా శిక్ష, ఆవిడికి వెయ్యాలా, వడ్డించిన వాళ్ళకి వెయ్యాలా, రాజుకి వెయ్యాలా అని మరీ అడిగారు చిత్రగుప్తుడు. కానీ ఈవిడికి ఏం తెలుసని? ఏమీ తెలీదు, జరిగిన విషయం తెలీదు, చచ్చిపోయారన్న విషయం వరకే తెలుసు. కాబట్టి ఎవరన్నా తెలియని వాళ్ళు ఉన్నారేమో ఇంకా అని వచ్చిపోయే వాళ్ళందరినీ పిలిచి, రాజు ఇట్లా చేసిందంటే రాజు అట్లా చేసిందంటే రాజు ఇట్లా చేసిందంటే రాజు 100 మంది ఋషులను చెప్తే ఎంత మహాఘోరమైన పాపం చేసిండు, ఎందుకు అట్లా భోజనానికి పిలవాలి, ఎందుకు చంపాలి, విషం పెట్టి చంపిండంట, ఎరుకున్నా నీకు అని అసలు వచ్చి వాళ్ళందరికీ చెప్తూ ఉంది. ఈ విషయం ఆ నోట ఈ నోట వెళ్ళిపోతుంది కదా అక్కడికి, అంతఃపురానికి చేరుకుంది. పెరుగు ఎలాగైతే చేరుకుందో ఈ విషయం కూడా అలా చేరుకుంది అంతఃపురానికి. రాజు చేతిలో పడింది. ఎవరు ఆ ముసలిది లాక్కురండి, తీసుకెళ్ళారు. ముసలిదాన్ని ఇచ్చుకొని తీసుకెళ్ళారు, కొదేశారు. తీసేయండి తలకాయ అన్నారు. ఎవరు చంపారు, నువ్వు చూసావా? నేను చంపినట్టు. నేను అసలు తలకాయ పట్టుకుంటున్నాను, ఏం జరిగింది ఎలా జరిగింది అనేది తెలియక
100 మంది ఋషులు మన ఇంట్లో భోజనానికి వచ్చి చనిపోయారనే బాధతో కుమిలిపోతుంటే నువ్వేంటి మళ్ళీ నేను చంపానని పుకార్లు పుట్టిస్తున్నావు? నేను ఏమన్నా కత్తితో పొడిచానా, లేకపోతే ఏం చేశాను? యుద్ధం చేశాను? వాళ్ళకి భోజనాలు పెడితే మంచిదని నేను పిలిచాను. నాతో పాటు ఆ పుణ్యకార్యంలో పాల్గొనడానికి జనాలకు కూడా అవకాశం ఇచ్చాను. అందరం కలిసి పుణ్యం చేసుకుందాం అనుకున్నా. రాజ్యం ఇంకా బాగుపడుతుంది, రాజ్యానికి మేలు కలగాలి, ఇటువంటి పనులు చేస్తే మంచి జరుగుతుందని చెప్పారని చేశారు. ఇది ఎలా జరిగిందో తెలియక నేను కుమిలిపోతుంటే నేను చంపానని చెప్పి జనాలకు చెప్తున్నావా నువ్వు అనేసి ముసలిదాని తలకాయ తీసేమని ఆడేసి వెంటనే పైనుంచి యమధర్మరాజు, చిత్రగుప్తుడు చూస్తూనే ఉన్నారు ఇదంతా పైనుంచి చిద్విలాసంగా నవ్వుకుంటూ. యమధర్మరాజు అన్నాడు, చూసావా అది సంగతి. పాపం ఎవరి మీదకి వెళ్ళిపోయింది? ముసలావిడ మీదకి వెళ్ళిపోయింది. ఇంతమంది చేసినా కూడా ఆవిడ మీదకి వెళ్ళిపోయింది. ఎందుకని? నమ్మటి తెలిసి తెలియకుండా ఏదో ఒకటి మాట్లాడేసి మనకి టైంపాస్ అవ్వాలి కనుక గాసిప్స్ పుట్టించేసి ఎవరో ఒకళ్ళ మీద ఏదో ఒకటి చెప్పేసి అమ్మయ్య ఈరోజు మనం హ్యాపీ అనుకుంటే శిక్ష ఘోరంగా ఉంటుంది. ఈ మధ్య అవే కదా చూస్తున్నాం గాసిప్స్. దీనికి ఉదాహరణ నేను చెప్పిన కథ. శిక్ష ఎవరికి పడింది? చేసింది ఎవరికి పడలా. నిజంగానే చేసిన వాళ్ళు బాగానే ఉంటారు. అంటే ఇప్పుడు రాజు కావాలని చేసింది ఏం కాదు, రాజు నేను అట్లా నేను క్యాజువల్గా బయట కూడా ఏదో ఎవరి పరిస్థితులను బట్టి వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు పనులు. తప్పవచ్చు, ఒప్పవచ్చు. ఆ సమయానికి వాళ్ళు తప్పు ఒప్పులు తెలియకపోవచ్చు. తెలిసి కొన్ని, తెలియక కొన్ని, కావాలని కొన్ని చేస్తూ ఉంటారు. అది చేసిన వాళ్ళకి బాధ లేదు, దాని బాధ అనుభవించిన వాళ్ళకి బాధ లేదు, వాళ్ళు బయట పెట్టరు. కానీ ఈ మధ్య గాసిప్స్ పుట్టించడానికి మాత్రమే పుట్టిన వాళ్ళు మాత్రం దాన్ని ఇలా 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 ప్రసరింపజేసేస్తారనమాట. ఏమంటారు, ప్రసారాలు వెళ్ళిపోతూ ఉంటాయి కదా ఇలాగ తరంగాలు, అలా వెళ్ళిపోతాయి. లాస్ట్గా శిక్ష ఎవరికి పడుతుంది? తెలిసి తెలియక అనవసరపు మాటలు ఎవరైతే మాట్లాడారో వారికి ఆ శిక్ష పడుతుంది. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏమిటంటే, తెలియకుండా ఏ మాట జారకూడదు. తెలిసినా కూడా మౌనంగా ఉండడం ఎంతో మంచిది. మన నోటికి మన వీపుకి రెండింటికి కూడా మంచిది అన్నమాట. తెలిసినా కూడా మనకెందుకు? మనకి అనవసరం. వాళ్ళకి ఏ పరిస్థితుల్లో, ఏ విధంగా, ఏ విషయం ఎలా జరిగిందో ఫస్ట్ టు లాస్ట్ వరకు తెలిస్తే కానీ మనకు తెలియదు. మనకి ఎవరో ఏదో చెప్తే ఇంత తెలుస్తుంది, దాన్ని పట్టుకుని మనం ఇంత చేస్తాం. అవసరం అదంతా. మళ్ళీ అవి మనకి తిరిగి రావడం అక్కర్లేదు కదా. కాబట్టి తెలియని విషయాల గురించి అసలు మాట్లాడద్దు. కాస్త కూస్త తెలిసినా కూడా నోరు విప్పకుండా తెలియనట్టుగా ఉండడం మరీ మంచిది.